నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడు పక్కన రాష్ట్రాలకైతే నిద్ర పట్టట్లేదని చెప్పాలా. ఎందుకనంటే ముఖ్యంగా ఏంటంటే తమిళనాడు సుందర్ పిచై సొంత రాష్ట్రం. తమిళనాడు సుందర్ పిచై గూగుల్ సీఈఓగా ఉన్నారు. ఇప్పుడు తమిళనాడుకు రావాల్సిన ఈ డేటా సెంటర్ విశాఖకు ఎందుకు వచ్చింది అనేది చర్చ. అదేవిధంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే గారు కూడా ఈ విషయం మీద ఆయన సంచలన కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, ముఖ్యంగా ఒక వార్త అయితే మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు పెద్ద ఎత్తున రాయితీలు, పన్నుల మినహాయింపులు, నామమాత్రపు ధరలకు భూములు ఇవ్వడం వల్లే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వెళ్ళిందని చెప్పుకొచ్చినారు. ఆయన వ్యాఖ్యలపై ఇంటా బయట విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఓవరాల్ గా విశాఖ డేటా సెంటర్ రావడం, ఏపీకి రావడం అనేది ఎట్లా చూస్తారు మీరు? ఒకటి, వీక్షకులకి అందరికీ నమస్కారం. నాణానికి ఒకవైపే చూడాలనుకునే వాళ్ళు, అటో ఇటో సైకో ఫ్యాన్సీ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇంటర్వ్యూ నచ్చదు, ఏదో సైట్ ఉండాలనుకుంటారు. ఇటు హోరెత్తి వాస్తవాల స్వతంత్ర వ్యక్తిత్వాలకు ఇలా అవసరం లేదు అని దాన్ని ప్రజలకి అలవాటు చేయడానికి చూస్తున్నాయండి కొన్ని మీడియాలు. అందరూ కాకపోవచ్చు. అలాగే ముఖ్యంగా రాజకీయ పార్టీలకి వాళ్ళకి ముసుగు వీరులుగా పనిచేసే కొంతమంది. దట్ ఇస్ బి ఫ్రాంక్. తెలుగు జాతి అభ్యున్నతి, ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి అన్నీ కలిపి చూసేవాళ్ళు డెఫినెట్గా మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ గో త్రూ దిస్. ఇవాళ వాళ్ళదే ఉందండి, రాని వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. కియా ఫ్యాక్టరీ వచ్చినప్పుడు మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన దాంట్లో ఆ రోజు షుగర్ ఫ్యాక్టరీలో కానీ ప్యాకెట్స్ కానీ ఎన్ని సంస్థలను ఎలా అమ్మేశారో దాని బతుకు తెరు కోసం నిన్న మనం డిజైనర్స్ కంటే బొమ్మన గారు, పాటి విద్యాధరరావు గారు వాళ్ళందరూ ఉండగా చేశారు. దాంట్లో ఎన్ని లోపాలు ఉన్నాయో తెలుసు. అందువల్ల అవుట్రైట్కి సపోర్ట్ చేసిన పని లేదు. కానీ అట్ ద సేమ్ టైం మంచి చేసినప్పుడు చెప్పాలి. ఆ కియా ఫ్యాక్టరీకి రాయితీలు అనేకం ఇచ్చారు. ఎస్, మన గవర్నమెంట్ 10 సంవత్సరాలు డైరెక్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్ రావు ఇంకా. అయినా సరే నేను మీకు చెప్తానండి, ఆ కియా పెట్టిన పెనుగొండ లాంటి ఒక ఫ్యాక్షన్ లీడర్ ఏరియా కింద అప్పుడు ఆ రోజు పేరు ఉంది దానికి. ఒకప్పుడు గొప్ప నాణ్యాలు గుట్లకు పోసి నమ్మిన రోజుల్లో ఉన్న గొప్ప చరిత్ర ఉన్న పెనుగొండది. అలాంటి దాంట్లో ఒక ఎకరం 25,000 రోడ్డు మీద ఉంటుంది, వెనకమాల 50,000 కూడా చేయని ప్రాంతాల్లో కోట్ల రూపాయలు తెలిసింది. ఇవాళ 80% అప్రాక్సిమేట్లీ, అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇవాళ కూడా అక్కడ స్థానిక ప్రజల దగ్గర బడుగు బలహీన వర్గాల ప్రజలే ఉన్నారు 80% దాంట్లో అక్కడ. దానివల్ల ఎంత ఉపాధి, అనంతపురం జిల్లా నుంచి బెంగళూరు వరకు చూసుకుంటే ఎక్కడ చూసినా ఉపాధి కేంద్రాలు కనపడుతున్నాయి. కొరియా వాళ్ళు వస్తున్నారు, లేదా మిగతా వాళ్ళు వస్తున్నారు, లేదా స్థానికంగా దానికి సప్లై చేస్తున్నారు. యాన్సెల్ ఇండస్ట్రీస్ వచ్చేవి ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా ఇక్కడ రేట్లు పెరగడం వల్ల పిల్లలు వీళ్ళు అమెరికాలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా జర్మనీని పంపి చదివించేవాళ్ళు, అక్కడ కొంత అమ్ముకుని పొలం ఉందనుకుని 5 ఎకరాలు 2 ఎకరాలు అమ్ముకుని బెంగళూరులో ఉపాధి పొందిన వాళ్ళు ఇంకెక్కడ వేల మంది, నిజంగా లక్షలాది మందికి అక్కడ ఉపయోగం జరిగిందండి దానివల్ల. ఇక వీళ్ళు రానాళ్ళు ప్రియాంక ఖర్గే గారు చెప్పాల్సింది చెప్తారు. రాయితీ లేకుండా మనం మాట్లాడుకుందాం, అది అంతర్గతంగా మాట్లాడుకుందాం. నా తెలుగు జాతి నాకు కావాలండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కావాలి, తర్వాత ద్రావిడులుగా నాకు తోటి కన్నడ సోదరులు కావాలి, తమిళులు మలయాళీలు మనం అందరం కూర్కు గోండ్లు భగతులు సౌరులు అందరూ మన ద్రావిడులు వీళ్ళు కావాలి. తర్వాత ఇండియా బాగుండాలి, మిగతా అందరితో బాగుండాలి, ఇవాళ ప్రపంచ నెంబర్ ఉండాలి. కానీ ఇక్కడ ఇష్యూ వరకు వస్తే మాత్రం ఇది ఆదాని డేటా సెంటర్ అనేది ఇంతకుముందే శంకుస్థాపన అయింది. చంద్రబాబు నాయుడు గారు పక్కన గంటా శ్రీనివాస గారిని పెట్టుకుని శంకుస్థాపన చేశారు కదా. తర్వాత దీన్ని టెక్ పార్క్ కింద మార్చి 35,000 ఉద్యోగాలు అప్రాక్సిమేట్ తీసుకొస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి చేశారు. ఆ రోజు మొత్తం తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడారు? 2,600 కోట్ల రూపాయలు విలువైన స్థలం ఇస్తారా, ₹1,00,00,000 ఇస్తారా, ఈ దుర్మార్గం మొత్తం 5,000 కోట్లు ఇస్తున్నారు, వీడికి ఆదాని సెంటర్ ఏంటి, గడిదగుడ్డ ఏంటి, గంగర్ గోడ్లు ఏంటి అన్నారు వీళ్ళు. అప్పుడు చంద్రబాబు గారు శంకుస్థాపన చేసినప్పుడు విశాఖపట్నం ల్యాండ్ ఇచ్చేస్తానని వీళ్ళు మాట్లాడారు. నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ అంటే ఇతర రాష్ట్రం అయిపోయింది కదండి, వాళ్ళు జలసి వాళ్ళు పండేవండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు వస్తే ఒకటి చెప్తున్నాను, ఇది ఆదాని డేటా సెంటర్ గూగుల్ అనేది సుందర పిచ్చి గారితో మాట్లాడి డేటా సెంటర్ విశాఖపట్నంలో వచ్చే పరిస్థితి ఉంటే యాక్చువల్గా గుజరాత్లో అనుకున్నారు. వాళ్ళకి సీపోర్ట్లకి అక్కడ ఒక అనుకూలమైన సిటీ కుదరలేదు వాళ్ళకి. గుజరాత్లో పెట్టాలని మోడీ గారు ట్రై చేశారు. సుందర పిచ్చి గారితో మాట్లాడి అన్ని నెట్లో కొట్టండి, గూగుల్ తెలియని చెప్తుంది.
ఇప్పుడు ఈ అదానీ డేటా సెంటర్ని ఏం చేశారు, గూగుల్ లాగారండి. ఇవాళ ఒక సెంటర్ కింద అవతరిస్తుంది. డెఫినెట్గా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఆంధ్రప్రదేశ్ వస్తాయి. ఎవరేమని అనుకోండి, ఎవరైనా ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక ఎకో సిస్టమ్, చుట్టుపక్కల ఎకో సిస్టమ్ అనుకూలమైన ఆంధ్రప్రదేశ్కి 1,20,000 కోట్లు ఇది వచ్చిందని, కానీ ఇది ఇంటర్నేషనల్ న్యూస్ అయింది. అదానీ గారి డేటా సెంటర్ ఇతర గూగుల్ అనే వస్తుంది చెప్తే ఇది డెఫినెట్గా అదానీ గారు కావాలనుకున్నారు, శాసించారు. వాళ్ళ ఢిల్లీలో ఇద్దరు అనుచరులు ఉన్నారు. ఆ అనుచరులు ఇక్కడ బానిసలు ఉన్నారు. ఏది కావాలంటే తెచ్చుకుంటారు. నేను చెప్పింది నిజమా కాదా మీరు ఆలోచించుకోండి. ఇవాళ నేను చెప్పింది రెండో విషయం, ఒక ఉద్యోగాల విషయం వరకు వస్తే నేను ఇంకోటి ఏంటంటే దాంట్లో గేట్వే అండి. సీ ల్యాండింగ్ స్టేషన్కి అంటే సబ్మెరీన్ కేబుల్స్ ఏదైతే ఉన్నాయో ఇండియాలో ముఖ్యంగా నేను కూడా మొన్నటి పొరపడ్డాను. కేవలం ముంబై, చెన్నై అనుకున్నాను మేజర్ లింక్స్ అయ్యి. టూటికోరన్లో, కొచ్చిన్లో 14 సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చి ఉన్నాయి. విశాఖపట్నంలో కూడా ఆల్రెడీ జియో లైన్ వేస్తున్నారు. మచిలీపట్నం ఇంకా కనెక్షన్ ఇచ్చింది. అది ఇంకా అప్రూవ్ కావాలి. మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ అది అయిపోయి ఉంది. దాన్ని కనెక్షన్ చేయాలి, సీ కేబుల్ లింక్స్. విశాఖపట్నంలో కొంచెం 3 ఉండేది లేటెన్సీ ఏదైతే ఉందో తక్కువ ఉంటుంది కాబట్టి నిజంగా అక్కడికి వస్తే ఫైనాన్షియల్ యాక్యురసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఫైనాన్షియల్ యాక్యురసీ ఇంపార్టెన్స్ కాబట్టి డెఫినెట్గా అంతవరకు లాభం అండి. అదొక గేట్వే హబ్ కింద, మూడో పెద్ద గేట్వే హబ్ కింద చిన్న మైనర్ టూటికోరన్, కొచ్చిన్, మచిలీపట్నం, కలకత్తా, ఒరిస్సాలోని ఇది మిగతా చోటను వచ్చేవన్నీ ఉన్నాయి. అవి చిన్నవి. ఈ డెఫినెట్గా అడ్వాంటేజ్. నేను ఇందాక చెప్పినట్టే దీని మీద అనుబంధంగా వచ్చే ఇండస్ట్రీస్ కొన్ని ఎక్కువ రాకపోవచ్చు, కానీ కొన్ని డెఫినెట్గా పాజిటివ్ యాంగిల్ వల్ల వస్తుంది. ఇది పాజిటివ్ యాంగిల్. దీంట్లో నెగిటివ్ ఏంటంటే ఈ వైజాగపట్నం కాదు, అది ఆదాని పట్టణంగా మారిపోయే దుర్మార్గం పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళ కన్ను పడిన తర్వాత తుత్తునీలు చేసేసారు. తెలుగు జాతి ప్రతిష్టను ముందు కాపాడుతున్నారు, లేదా గొప్పవాళ్ళని చెప్తున్నారు. కానీ ఒక ప్రతిష్టాత్మకంగా ఉండే 6 పారిశ్రామికవేత్తలు నడ్డి విరిచేసి పేకల మీద కట్టిపెట్టారు, లేదా బతిమాలారు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. జీవి కృష్ణారెడ్డి గారిని కోవిడ్ పేషెంట్తో పాటు పెడతారా? ముంబై ఎయిర్పోర్ట్ ఎవడు చేసాడు? ముంబై ఎయిర్పోర్ట్ మీద వాళ్ళ అదానీ గారి ప్రియమైన మనిషి మోడీ గారు షేర్ చేస్తారా ప్రైవేట్ ఎయిర్పోర్ట్ మీద? నాకు అర్థం కావట్లేదు. అటల్జీ వార్త వచ్చిందని అది లాగేశారు. మా మధు గారు పవర్ పాయింట్ లాగారు. గది మల్లికార్జున గారు అతను 2 పవర్ పాయింట్లు కోల్ లింకేజ్ మీరు ఏదన్నా అనుకోండి, మీకు భయపడి లాగారో ఏం లాగేశారు. కన్నా ప్రతాప్ రెడ్డి గారు 6 సిమెంట్ ఫ్యాక్టరీలతో ఉన్నాయి నడిచేది మొత్తం లాగపడేశారు. త్రూ గుజరాత్ అంబుజా ద్వారా. అంబుజానేమో ఈయన కొనుక్కున్నాడు. అది అయిపోయిన తర్వాత ఇది మన కృష్ణపట్నం స్టేజ్ లాగారు, గంగవరం పోర్ట్ లాగారు, కృష్ణపట్నం పోర్ట్ లాగేశారు. ఇవన్నీ కూడా బెదిరించి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకుని ఇంకొకరిని వాడుకుని ఆయన నోటీసులు ఇప్పించి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వచ్చి గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటను కూడా అడ్డంగా, దుర్మార్గంగా, నీచంగా, నికృష్టంగా కాజేశారా లేదా ఇవాళ అదానీ గారు అనేది ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళేమో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద కన్నేసి దాని మీద మెటీరియల్ సరిగ్గా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇన్ని దుర్మార్గాలు ఎందుకు జరుగుతుంటే అదానీ గారిని నెత్తిమ పెట్టుకున్నావా? నేను చెప్తున్నాను. ఇవాళ అదానీ గారి మీద కేసు పెట్టారు అమెరికాలో. జగన్ గారు అని పేరు చెప్పకపోయినా ముఖ్యమైన నేతకి 1,500 కోట్లు ఇచ్చింది. తెలుగుదేశం కూడా రామకృష్ణ ఉన్నారు. ఈ అదానీ గారు లేదా ఇంకో కంపెనీ ద్వారా లాస్ట్ టైం లక్షల కోట్ల నష్టం ఇచ్చే కాంట్రాక్టుల ద్వారా కోర్టులో కేసులు కూడా వేసినట్టున్నారు. ఏది ఇప్పుడున్న ఉత్తర భారత జనతా పార్టీ కూటమి నేతలు, అధికారులు ఉన్నవాళ్ళు. అంటే ఇప్పుడు అధికారులు లాగానే అదానీ గారు జైహోని వాళ్ళు కాలు పెట్టుకుంటారా? గుజరాతీ మార్వాడీలకు నేను వ్యతిరేకం కాదండి. గుమా వ్యాపారులకు వ్యతిరేకం. గుట్టిగా మాయ చేసేవాళ్ళు గుమా వ్యాపారులు అంటారు. గుజరాతీ మార్వాడీలు మీరు అనుకుంటారు. ఇప్పుడు నేను గుజరాతీ కదా, ఇంకా నక్మల్ ప్రైవేట్ మార్వాడి గారు కదా, మిత్తల్ గారు కదా. అసలు ఏమనుకుంటున్నారు? రాష్ట్రం ప్రజలకు కట్టిన పన్నుల్లోంచి వచ్చే 10-20 సంవత్సరాలు మార్వాడి గారి ఫ్యాక్టరీకి దారాత్వం చేస్తారా? దీంట్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయండి? 1,80,000 ఉద్యోగాలని చెప్తున్నారు. అంటే ఉద్యోగాలంటే కాదు, అభూత కల్పనలు ఎందుకు చెప్తారండి? నేను చెప్పాను కదా, దాని మీద అనుబంధంగా డెఫినెట్గా 200-400 అంటున్నారు 1 గెగావాట్కి. అది 5 గెగావాట్ పెంచుతారంటున్నారు. 1000 ఉద్యోగస్తులు వస్తారు, 2000 ఉద్యోగస్తులు, 3000 రావచ్చు. ఇది కాకుండా అనుసంధానంగా భారతీయ ఎయిర్ కేబుల్ వేసేస్తారు. దాని పెద్ద అదేం కాదు. దాంతోపాటు ఈ పవర్ ప్రైవేట్లు ఎలాగో వస్తాయి. 2,000 ఎన్నో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకుంటారు కదండి. దానివల్ల ఇది కాకుండా అక్కడి నుంచి చిలకూరుపేట వయ్యా
రాయలసీమ నుంచి వెళ్ళే సోలార్ లైన్లు విశాఖపట్నం రావడానికి వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం కలిసి 25-30 కోట్లు ఇప్పుడు ఆధునీకరణిస్తుందంట. అంటే వీళ్ళ కోసం ఇండైరెక్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చే పన్నులు అసలు నాకు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి రాయితీలు ఇస్తే ఇక్కడ 10 నుంచి 15 లక్షల మంది కుర్రోళ్ళు, దమ్మున్నోళ్ళు, ఇదే అభిమానులు, ఈ వారసత్వ రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, కులమత ద్వేషాలు పెంచుకుని పెంచేస్తున్న యువతను పెంచుతున్నారు. నేను వాళ్ళని అడుగుతున్నాను సూటిగా, మీకోసం మాట్లాడుతున్నాను. 2019 ముందు కంటే ఆ తర్వాత ఉధృతంగా మేము ఉద్యమం చేశాం. 90% మీడియాలు చూపించలేదు. రాష్ట్రం అంతా తిరిగాం. పాదయాత్రలు, బస్సు యాత్రలు, విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ అందరితో కలిసి తిరిగాం. డిఎఫ్ఐ అందరం కలిపి ఢిల్లీకి 100,000 మంది వెళ్ళాం, ధర్నాలు చేసాం, రాష్ట్రం అంతా తిరుగుతూనే ఉన్నాం. 90% మీడియాలు చూపించింది. ఆఖరికి ఆ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద కూడా దండయాత్ర చేశాం. చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ రోజు లక్ష్మీనారాయణ గారు నేను ఉన్నాం, చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ 95% మీడియాలు చూపించరు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మా మీద కేసు పెట్టి చూపించరు, వేధించి చూపించరు, పోరాటం చేయలేదంటారు. దిక్కుమాలిన సంత కొంతమంది. అంటే మీరు దాంట్లో కనపడితే టీవీలో మాట్లాడితేనే పోరాటం చేసినట్టే అండి. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నేను అడుగుతున్నాను, ఎన్ని ఉద్యోగాలండి వచ్చినాయి? ఇవాళ మీరు ఇచ్చే ఉద్యోగాల సంగతి ఎట్లా ఉన్నా ఒకటి గుర్తుంచుకోండి. విశాఖ ఉక్కు అది ఆంధ్రుల కాదు, తెలుగు జాతి హక్కు. ఇవాళ మన రక్త తర్పణంతో ఏర్పడింది ఆ ఫ్యాక్టరీ. కొంతమంది దిక్కుమాలిన సన్నాసులుకి అది కేవలం మిషన్ గాను భవనాల కింద కనపడుతుంది. దిక్కుమాలిన సంత ఇళ్ళు, ఆంధ్ర ద్రోహుల ఇళ్ళు. నేను అడుగుతాను, ఆంధ్రులకు ఆత్మ గౌరవానికి చిహ్నం అది, మనం కాపాడుకోవాలి దాన్ని మీరు ఏం చేస్తున్నారు? గత 6 నెలల్లో దాదాపు 6,000 మంది ఎంప్లాయీస్ని, 1,100 పర్మనెంట్ని, మిగతా వాళ్ళని మెడబట్టి బయటికి గంటేశారు. మిగతా వాళ్ళని అయితే పాపం సామాన్య ఉద్యోగస్తులు అయితే ఆధార్ కార్డు లింక్ చేసి మెడపట్టి. ఈ పోలీసులకి ఏం పని? ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఆ ఫ్యాక్టరీ లోపల సిఎస్ఎఫ్ ఉంటుంది కదా, 40 సంవత్సరాలు చెప్పలేదు. ఎందుకు వెళ్ళారు? ఆ తారాచంద్ ఎవడో, బూల్చంద్ర ఎవడో, తొక్కలో తోటచంద్ ఎవరు కాంట్రాక్ట్లు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? అంటే దక్షిణాదిని కాంట్రాక్ట్లు లేరా? ఉన్నాళ్ళని పీకేశారు, చిన్నాళ్ళని. తర్వాత మీ ఉద్యోగాలు పీకేశారు. నేను అడుగుతున్నాను, దిక్కుమాలి ప్యాకేజ్ ఇచ్చారు. దేనికంటే ప్యాకేజ్ ఇచ్చింది? మేము అక్కడ అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ అడిగేది ఏంటంటే, అక్కడ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, 2 ఐరన్ ఓర్ మైన్స్, హైయెస్ట్ కోకింగ్ కోల్ ఉంటే అది ఇవ్వండి. ఆ దిక్కుమాల వీళ్ళు 14% వడ్డీలు వేసి ఆదాని గారు వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ బామ్మదికి, వాళ్ళ తోడేళ్ళకు వాళ్ళకేసి 9% వడ్డీలు కాకుండా దీనికి ఎందుకు సాగు దొబ్బుతున్నారు? వడ్డీలు తీసేస్తే అది ఫ్రీ అయిపోద్ది. మీరు అప్పచెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పినట్టు మీరు అప్పచెప్పండి. ఒక ఎఫిషియెంట్ కమిటీ చేసుకుంటాం. దాన్ని 7 నుంచి 2 మిలియన్ టన్స్కి మనం తీసుకెళ్ళాలి. దానికి ఎక్స్పాన్షన్ 150% పెంచాలి. స్పెషాలిటీ చాలు, దేశానికి 5,000 కోట్ల ఆదాయం ఇస్తుంది అది. దాన్ని మానేసి మనం 11,000 కోట్లు ప్యాకేజ్ ఇచ్చి అని చెప్పి ఈ జేబులో ప్యాకేజ్ ఇచ్చి మోడీ గారు, ఆదాని గారు అంటే పార్టీ, ఈ జేబులో వడ్డీల కింద వాళ్ళ బ్యాంకులు కట్టేసుకున్నారు మేజర్ అమౌంట్. ఇవాళ కూడా జీతాలు రాలేదు 5 నెలల నుంచి 6 నెలల నుంచి. ఎవడో చెప్పుకుంటారండి ఇవన్నీ? సిగ్గుపట్టలేదు రాజకీయ నాయకులు? దానికోసం ప్రాణం అన్నారు, గడుకుంటున్నారు, గంగో అన్నారు. ఎక్కడ తెస్తున్నారు వీళ్ళందరూ? లేదండి, ఇప్పుడు వచ్చేది 6,000 ఉద్యోగాలు పోయినాయి. మీరు మాట్లాడుతున్నారు దీనివల్ల 400 ఉద్యోగాలు వచ్చినాయి, 3,000 ఉద్యోగాలు వస్తాయి, 1,80,000 ఉద్యోగాలు తాతగారు ఇస్తారా? ప్రత్యేక విభజన హామీలు వస్తే నేను చెప్తున్నాను, దాంట్లో రాయితీలు వస్తే మీరు అడుగుతాను, మీకు ధైర్యం లేదా? నిజాయితీ లేదా? నిబద్ధత లేదా? ఒంటికి కారణం రాసుకుంటా అన్నారు కళ్యాణ్ బాబు గారు. మాటలు చూసుకోండి, మీకు సిగ్గు రావట్లేదా? ఆమరణ దీక్ష చేస్తున్నారు కళ్యాణ్ బాబు గారు, ప్రాణం ఇస్తున్నారు ఆయన. దీనికి ఇంకో ప్రత్యామ్నాయం లేదన్నారు. ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలకి అంటే ఆల్టర్నేటివ్ లేదని చెప్పారు, పోషించారు. ఈ ఉత్తరాది అహంకారం నశించాలన్నారు. ఇదేం మాట్లాడిన ఆయనకేం చెందుతుంది, నేను అనలేదని కాదు. కానీ అన్నిటితో ఒప్పుకుంటాను. ఎంత అన్యాయం జరుగుతుంది, దుర్మార్గం జరుగుతుంది, పాపం జరుగుతుంది. పాచిపోయిన లడ్డూలు ఇంకా ఘోరం చేశారు, చెత్తం చేసి నాశనం చేశారు. ఆ తర్వాత కూడా ఆయన మాటలన్నింటిలో ఏకీపిస్తున్నాను. ఇంత దుర్మార్గం కేంద్ర ప్రభుత్వం చేసిందన్నారు. కానీ ఒకటి మాత్రం తప్పండి ఆయన మాట్లాడింది, ఈ గొడవలన్నీ మతకాల్లో హిందువులే పెడుతున్నారు, హిందువుల్లోనే పెద్దలే పెడుతున్నారని మాట తప్పండి. అది నేను విభేదిస్తున్నాను. కళ్యాణ్ గారు హిందువులు గొడవ పెట్టారా? ఒక్కళ్ళేనా హిందువులు గొడవ పెట్టింది? అని చూడండి, వీడియో చూడండి, అప్సెట్. కానీ నేను ఒకటి అడుగుతున్నాను, ఆయన ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఇవాళ ఉపాధి ఏం వస్తుంది? ఇదండి ఉపాధి వచ్చేంత వరకు సినిమాలకు వెళ్ళి చొక్కాలు చింపుకోండి, యాక్సిలేటర్ ఇచ్చేసుకోండి, లేదంటే స్టంట్ స్కూల్స్ పెట్టుకోండి. ఏంటి స్టంట్ స్కూల్స్ పెట్టాలి ఇవాళ? దీంట్లో పెడతారండి ఆదాయం డేటా సెంటర్లు కానీ ఇంకక్కడ? నాకు అర్థం కాదు. ఇవాళ నేను ఒక్కటి అడుగుతూ ఉన్నాను, 1,80,000. ఇంకోటి అడుగుతున్నా, మన యువతకి 15 లక్షల మంది మీకు గనక ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు వస్తే, రాయితీలకు అమలవుతున్నాయండి ఈశాన్య రాష్ట్రాల్లో కొన్నిట్లో 2027 మార్చి వరకు అమలవుతున్నాయి. మనకు హక్కుగా రావాల్సింది మన నడ్డి మీద ఇరగొట్టి
వాళ్ళు గుజరాతీ గద్దలు కొన్ని లాక్కెళ్ళిపోయి అక్కడ గిఫ్ట్ షీట్లు 100% 100% ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. కానీ ఇట్లకి మనం ఇస్తే మన 15 లక్షల మంది యువత ప్యారిస్ అవుతారు, దమ్ముండి అవుతారు. తలెత్తుకుని సమాజంలో తిరగటం కాదు, 100 మందికి తమ ఊరికి తమ కుటుంబానికి ప్రతిష్ఠ తీసుకొస్తారు తెలుగులో ఉన్న యువకులు. ఏది సినిమాలు పిచ్చుకో, కుల పిచ్చుకో, మత పిచ్చుకో, ఇలా రెచ్చగొట్టి పంపించే బ్యాచ్ల పట్ల ప్రమాదకరంగా ఉంది. దయచేసి గమనించమంటున్నాను. ఎంత గొప్ప సంస్కృతి, ఎంత గొప్ప చరిత్ర ఉంది మనకి. ఇవాళ ఆది సనాతనవాదం అని చెప్పి లేదా ఇంకోటి కుల చిచ్చు మత చిచ్చు రగిల్చే వాళ్ళ దగ్గర వెనకమాల ఉన్నావా? అప్సైడ్ నేను మాట్లాడుతున్నాను. పాకిస్తాన్ జరిగితే పాకిస్తాన్ కోసం ప్రాణాలు ఇస్తాం, ఇచ్చే ముందు ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాణాలు ఉన్నాయా? వాళ్ళు చెప్తున్నారు ఎవరు ఇవ్వక్కర్లేదు ప్రాణాలు, కానీ ఆ పాకిస్తాన్ కోసం ఇచ్చేవాళ్ళగా చెప్తున్నాను నేను. వాటర్ తీసుకురా. నేను అడుగుతున్నా, ఇంకో విషయం అడుగుతున్నాను. బాధగా ఉంది. మొన్న తిరుపతి వెళ్ళాం, కరేడు ధర్నాలో పాల్గొన్నాం, మెడికల్ కాలేజీలు కూడా మాట్లాడుకున్నాం, దాని గురించి కూడా తిరుగుతున్నాం. 95% మెటీరియల్ అక్కడ రాదు. సరే వారి ఇష్టం, విత్ డ్యూ రెస్పెక్ట్, ఐ మ్యాన్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టువర్డ్స్ జర్నలిస్ట్, ఆల్ ఆఫ్ ద జర్నలిస్ట్. వాళ్ళు ఏదో రోజు తెలుసుకుంటారు. నేనేం తప్పు మాట్లాడాను, వాళ్ళ మీద అమిత గౌరవం ఉంది, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. కానీ దయచేసి ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి. నేను చెప్పిన దాంట్లో పొరపాటు ఏమిటో చెప్పండి మీరు. ఇంకోటి ఇంకేంటండి, లక్షల ఉద్యోగాలు ఇంకా ఏ విధంగా వస్తాయి? ఈ 15 లక్షల మందికి రాయితీలు ఇస్తే ఇండస్ట్రీ వీళ్ళు 10 మందికి ఉద్యోగాలు ఇస్తారు. ఒక్కొక్కరు 1.5 మందికి ఉద్యోగాలు మేము చూపిస్తాం. మీరు ఇవ్వండి, హోదా అభివృద్ధి హామీలు ఇవ్వండి, రాయితీలు 100% ఇవ్వండి, 15 సంవత్సరాలు ఇవ్వండి. 1.5 మందికి ఉపాధి వస్తుంది. ఛాలెంజ్ చేస్తున్నా. స్టంట్ స్కూల్స్ కాదు ఇది, ఛాలెంజ్ చేస్తున్నా. హక్కు అది, మాకు ఆత్మగౌరవ సమస్య ఇది. హక్కు వలసవాదులుగా ముద్ర వేసుకుని తరతరాలుగా వెళ్ళిపోయి అక్కడ కూర్చుని వాళ్ళు కూర్చుని పని చేయాలి. అద్భుతమైన సినిమాలు చూసుకోండి పని. ఎంత నైపుణ్యత ఉన్నాడు, ఎంత దమ్మున్నాళ్ళు ఉన్నారు, ఎంత కరేజ్ ఉన్నారు. ఆ పౌరుషాన్ని రైట్ స్పిరిట్లో పెడితే మనం ఎంత ముందుకెళ్తారండి. ఐ నీడ్ టు సీ దట్ టైప్ ఆఫ్ యూత్ అండి. వాళ్ళు ఉన్నాడు, డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళని. ఇవాళ కళ్యాణ్ బాబు గారు మాట్లాడారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో సంవత్సరానికి 500 ఎంత అనుకోండి, అందుకే 10 లక్షల రూపాయలు. ఇప్పుడు హోదా విభజన హామీలు వచ్చాయని కూడా ఎంత అడ్వాంటేజ్. లేకపోయినా 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ తలవతులకు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు చూడాలి. త్రిశూల శక్తి వ్యూహం ఏదో వ్యూహం ఏదో చెప్పారన్న ఆయన చెప్పారు, అలా ఇస్తా అన్నారు. వచ్చే అధికారులకు 1 సంవత్సరం అయింది. ఆ హోదా విభజన హామీలు లేవు. ఒంటి కారణం రాసుకోమని ఎంపీల సంగతి తెలియదు, పాచిపోయిన లడ్డూల సంగతి తెలియదు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ తలక ఒగ్గేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు అడిగానన్నారు, అడిగారు యూనిట్ స్పెషల్ అడగటం ఇచ్చినమ్మ ఆయనమ్మ పుచ్చుకున్నానమ్మ వాయనం అన్నట్టు అయిపోయిందని పరిస్థితి. వీళ్ళందరూ టైగర్లు ఇక్కడ, అక్కడికి వెళ్ళి మ్యావులు. ఢిల్లీలో ఆదాని గారి దగ్గర 2 మనుషుల దగ్గర మ్యావులు వీళ్ళందరూ. నేను జోక్ చేయట్లా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం హక్కులు ఢిల్లీలోని గుమా వ్యాపారుల పాదాల దగ్గర తాకట్టు పెట్టబడినాయా లేదని మీరు కనుక్కోండి. ఎంత గొప్ప శౌర్య ప్రతాపాలు ఉన్నారు, ఎంత నైపుణ్యత ఉన్నాడు. ఎలా ప్యాకెట్ సుబ్బారావు గారికి అవకాశాలు రాలేదు. అమెరికా వెళ్ళి ప్రపంచాన్ని మానవాళిని కాపాడిన ఆరోగ్య టెట్రాసిడ్ మెయిన్ డ్రగ్స్ అని పాత్ర పోషించారు. ఎంత గొప్ప వాళ్ళు, ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాదండి, మీరు హార్డ్వేర్ కానీ ఏం చేయండి, అంత అద్భుతమైన శక్తి ఉంది. 16-17 శతాబ్దంలో బయోటెక్నాలజీలో చేవేరు రంగులకి ప్రయోగాలు చేసి అద్భుతంగా ఎక్స్పోర్ట్ చేసేవారు. ఎక్సలెంట్. 8 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు చేసాం, 4 దేశాలకు లిపులు ఇచ్చాం, 2 దేశాలకు పతాకాలు ఇచ్చాడు. తెలుగు బిడ్డ స్వామినాయుడు గారు అనే శ్రీలంక ఆఖరి రాజు విక్రమ రాజసింగ్ అనే ఆయన స్వామినాయుడు గారు ఆ శ్రీలంకానికి సింహాల పతాకం ఇస్తే మా పెంగళ వెంకయ్య గారు మనకు త్రివర్ణ పతాకం ఇచ్చారు. ఒక గొప్ప మగ సంబంధం చేయించాం. ఇవాళ గిరిగిరిలు ఆడిపోతున్నారు. గుజరాత్ని చేయించి వచ్చాం ఆంధ్ర శాతవాహనంలో. ఆయన చూడగానే వణికిపోతా పాదాబంధాలు చేస్తారు. ఏంటో నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల్లో నుంచి ఓడగొట్టి పన్నుల్లోంచి వాళ్ళకి వచ్చి 10 సంవత్సరాలు రైతులు ఇస్తారా? ఇంకోటి కూడా చెప్తున్నాను, నీళ్ళు ఎక్కడండి? పోలవరం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ చేశారు కదా. సిగ్గు ఉందా రాజకీయ నాయకులారా, ముఖ్య రాజకీయ నాయకులు? మిమ్మల్ని ఎందుకని మీరు మాట్లాడట్లేదు? నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీకు ధైర్యం నిజాయితీ ఉంటే రండి. మీకు సిగ్గు అనే పదం నేను వాడినందుకు చింతించమంటే చింతిస్తా. కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఏ మాత్రం నిజాయితీ ఉన్నా సరే అడిగిన సమాధానం చెప్పండి. ఎస్, దీనికి ఇంటర్ రిలేషన్ ఉంది. అదానికి నక్కపల్లి ప్రాజెక్ట్కి మా పోలవరానికి లింక్ ఉంది. మీ పోలవరం ప్రాజెక్ట్ని 135 అడుగులు డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్గా ప్రపంచ చరిత్రలో ఏ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని పెట్టలేని విధంగా బడ్జెట్లో పరిమితం చేసినట్టు డిక్లేర్ చేసిందా లేదా ఈ కేంద్ర ప్రభుత్వం? బిల్లు ఆమోదించారా లేదా? మీరు
నేను మాట్లాడితే మీకు బాధ రావచ్చు, కోపం రావచ్చు, కానీ ఒక్క నిమిషం స్వతంత్రంగా మీ మైండ్లో ఉన్న స్వతంత్ర భావం తెచ్చుకోండి. మీతోనే సూటిగా మాట్లాడుతున్నాను. మీ మైండ్లో మీలో స్వతంత్ర వ్యక్తిత్వం ఉంది. ఒక స్వతంత్రంగా ఆలోచించే శక్తిని తీసుకుని ఆలోచించండి. ఇవాళ డెడ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసేసంటే దాన్ని ఎత్తిపోతల మీద పెడతారా? విశాఖపట్నం తీసుకెళ్ళి నక్కపల్లి ఏళ్ళకి, మారవాడి గారి ఫ్యాక్టరీకి, గుజరాతీ గారి ఫ్యాక్టరీ, ఇంకోళ్ళకే దమ్ము లేదా? ఇక్కడ మనం ఇక్కడ కూర్చుని మీ యువత మీరు ఫ్యాక్టరీలు పెట్టుకుంటే మిమ్మల్ని గుజరాతీ వాళ్ళు పిలవాలి, రాజస్థాన్ వాళ్ళు పిలవాలి, మా మారవారి ప్రాంతంలో పెట్టు, మా గుజరాత్లో పెట్టు, మీకు నాకు కొన్ని ఉద్యోగాలు ఎక్కడివి, నీకు ఈ రాయితీలు ఇస్తాను మిమ్మల్ని అడగాలి వాళ్ళు. మనం వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకుని బతిమాలు తీసుకుని దేశాలు తిరిగి వాళ్ళు కాళ్ళు పట్టుకుని బతిమాలు సిచ్యువేషన్కి వస్తారా? ఆత్మగౌరవం కాడ కాదు, నా ఉపాధి ఒక తరం దెబ్బతింది. విభజన హామీలు రాకపోతే ఒక తరం దెబ్బతిందండి. అది ఇంకా అక్కర్లేదు, ముగిసిన చాప్టర్ విభజన హామీలు, ప్రత్యేక హోదాన్ని ముగిసిన చాప్టర్, నీచి నికృష్టులు కూడా బయలుదేరేది. మా సమాజంలో మన దౌర్భాగ్యం అది. వీళ్ళందరూ తిరుగుతున్నారు, వాళ్ళందరూ చుట్టూ చప్పట్లు తెచ్చుకుంటే తిరుగుతున్నారు కొంతమంది. నేను ఎవరిని తప్పుగా కామెంట్ చేయట్లేదండి. ఐఎమ్ హ్యావింగ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, జాన్ వెస్లీ గారు, సాంబశివరావు గారు, లేకపోతే హరీష్ రావు గారు, ప్రవీణ్ గారు, కళ్యాణ్ బాబు గారు, శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు, అయితే ఎవరన్నా ఐఎమ్ హ్యావింగ్ రెస్పెక్ట్. నా తెలుగు జాతి నాయకుల మీద రెస్పెక్ట్ ఉంది. కానీ అందులో ముఖ్యులు ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీల నేతలు ఎందుకని ఆ గుమా వ్యాపారుల దగ్గర ఆదానిగా చుట్టూ గింగిరాలు ఎందుకు తిరుగుతున్నారనేది ప్రజలకు సమాధానం చెప్పాలి. మీకు ఇక్కడ కావాల్సింది, ఇక్కడ నా తెలుగు బిడ్డలను పారిశ్రామికతలు చేస్తారా, ఆ గుమా వ్యాపారుల దగ్గర కాళ్ళ దగ్గర బానిసలుగా పండు పెడతారనేది ప్రశ్న వస్తూ ఉంది. ఎస్, ఆత్మగౌరవంతో మాట్లాడుతున్నాం. మీరు నొక్కేసినా సరే, మా గొంతు నొక్కేసినా సరే మాట్లాడుతూ ఉంటాం, మీరు మమ్మల్ని వేధించినా సరే మాట్లాడుతూ ఉంటాం. ఏదో రోజు నా వాయిస్ బతుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటారు. దమ్మున్న తెలుగు జాతి, ఈ దేశంలో గొప్పదైన తెలుగు జాతి ఎందుకు ఇలాగా బానిసత్వంలోకి వెళ్ళిపోతుంది అనేది, ఎందుకు నచ్చగా వెళ్ళిపోయేటట్టు చేస్తున్నది కొంతమంది రాజకీయ నాయకులు అయితే కావాలి నాకు. అందువలన అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అనుకోవద్దండి. మిగతా మనని స్వశక్తితో 1.5 ఉద్యోగాలు కల్పించే ప్రణాళికలు పెట్టుకోవాలి. కానీ ఈ నీళ్ళన్నీ ఇప్పుడు ఎత్తిపోసి వీళ్ళకి కరెంటు ఉంది కదండి, 900 మెగావాట్లు రావాలి పోలవానికి, రాదు. ఇప్పుడు డెడ్ స్టోరేజ్ చేశారు కదా, ఇప్పుడు నీళ్ళు ఎత్తిపోసి ఈ వీళ్ళ ఫ్యాక్టరీలకు ఇవ్వాలి మనం. దీనికి కరెంట్ ఎవరిస్తారు? వీళ్ళకి సోషల్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? ఇవే పడేది. ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది, పాజిటివ్స్ అని చెప్పాను నేను. అవుతుంది, దానివల్ల ఎన్నో కొన్ని 3-4 ఉద్యోగాలు రావచ్చు. ఈ పవర్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాళ్ళకి ఇది డేటా సెంటర్ అనేది సరిగ్గా విశాఖపట్నం సెంటర్లో పెట్టాలండి. చెవులో పూలు ఉన్నాయా? ఎన్ని చోట్ల ల్యాండ్ అయిందో తీయండి మీరు. ముంబైలో ఎక్కడెక్కడ బెంచ్లు ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోండి. మాకు లంబాచోడ 960 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది మాకు. డేటా సెంటర్లో పనిచేసి సాఫ్ట్వేర్, ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ గూగుల్ మొత్తం ఉద్యోగస్తులు ఎంత అండి? గూగుల్ ఉద్యోగస్తులు మార్చి 25, 2026 నాటికి 1,85,719 మంది అని లెక్క వచ్చింది నాకు. గూగుల్ మీరు అన్ని కంపెనీలు, అనుబంధ కంపెనీలు, వాళ్ళ పేరెంట్ కంపెనీలు అన్ని కలుపుకొని వీళ్ళు 1,80,000 ఉద్యోగాలు పోరే కాదు, కల్పించేస్తాం. ఏంటంటే నేను చెప్పేది, హైదరాబాద్లో అక్కడ అమెరికాలో తర్వాత అత్యంత పెద్ద సెంటర్ హైదరాబాద్లో 15,000 మంది ఎంప్లాయీస్ గూగుల్ సెంటర్లో పనిచేస్తున్నారు. ఇది డెవలప్మెంట్ సెంటర్, ఉద్యోగాలు ఉంటాయి ఇక్కడ, లైఫ్ ఉంటుంది ఇక్కడ. అది కూడా కాకుండా 2026 మార్చి నాటికి 33 లక్షల ఎస్ఎఫ్టీ ఇది రెడీ అవుతుంది గూగుల్కి. 18,000 మంది ఇంకో చోట లే ఆఫ్ దాన్ని, ఇక్కడ 18,000 మంది కొత్త ఉద్యోగస్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రపంచంలో రెండో అతిపెద్ద సెంటర్ అంటే 33,000, తర్వాత 40,000 నుంచి 50,000 ఉద్యోగులు వస్తారు. దాని మీద ఎంతమంది ఆధారపడి జీవిస్తారు? వీడు ఒక్కొక్కరికి 1,00,000, 1,50,000, 2 లక్షలు, 4 లక్షలు, 8 లక్షలు జీతం ఉంటుంది వీళ్ళందరికీ. దాంట్లో ఎంతో కొంత స్పెండ్ చేస్తారు కదా, రాష్ట్రానికి పన్నులు వస్తాయి కదా. మీకు అర్థమైంది కదండి. అంటే వాళ్ళు మన రాష్ట్రానికి వాళ్ళు కట్టే ట్యాక్స్లు అక్కడ కడతారు కదా. ట్యాక్స్లు కడితే సెంట్రల్ గవర్నమెంట్కి మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా సరే తిరిగి మళ్ళీ 40%, 2% షేర్ స్టేట్కి వస్తుంది కదా. పైగా ఇక్కడ కొనే వస్తువులంటి మీద జిఎస్టీ, యూఎస్టీ, ఓఎస్టీ మొత్తాన్ని కూడా స్థానికంగానే వస్తుంది కదా. ఒక 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టారనుకోండి, దాంట్లో ట్యాక్స్ రూపాయన 50-70 వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంది కదా. 10%, 8%, 5% ట్యాక్స్లు. ఇలా కార్లు కొన్నానుకోండి, సగం కొంత సేల్స్ ట్యాక్స్ జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది కదా. ఇది కనపడిన ఆదాయం. ఇవాళ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 3 లక్షల కోట్లు చేరుకుంటున్నాయి. కర్ణాటకలో 5 లక్షల కోట్లకి చేరుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎంత అండి? 3,000 కోట్ల. ఒరిస్సా కంటే తక్కువనే. మా అటవీ రాష్ట్రం ఒరిస్సా కాదు, మన అటవీ రాష్ట్రం ఏందని చూసుకోవాలి.
ఎందుకని దమ్ములు అవుతుందిరా, మీరు ఆ అవకాశాలు అందిపుచ్చుకోవట్లేదు. మీరు హోదా విభజన హామీని పక్కన పెట్టేశారు. మీ స్వార్థం కోసం, ఆ గుజరాతీ వ్యాపారుల కోసం మీరు పక్కన పెట్టేశారు. నేను మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో కోస్తా రాయలసీమలో సాఫ్ట్వేర్ కొట్టేవాళ్ళు లేరా? నేను చూపిస్తా. సియాటల్ రండి, గురుగావ్ రండి, హైదరాబాద్ రండి, బెంగళూరు రండి, ముంబై రండి, పూణే రండి, చెన్నై వెళ్దాం రండి, బెంగళూరు వెళ్ళండి, సియాటల్, సిలికాన్ వ్యాలీ ఎక్కడ చూడండి. తెలుగు వాళ్ళు ఉన్నారు, అందులో వచ్చేది కోస్తా రాయలసీమ ఉన్నారు. దమ్ము లేదా? కెపాసిటీ లేదా? మీరు పెద్ద పెద్ద అందరూ వచ్చారు కదా, 11 సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద నాయకులు అందరూ పరిపాలించారు ఆంధ్రప్రదేశ్ని. నేను అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా. నేను వాళ్ళకి చెప్పండి, ఏం చేయాలి? బాధ్యబంతులు కొట్టవా? ఇంకోటి చెప్తున్నాను, విచిత్రం. ఇవాళ వైకాపా విమర్శ చేస్తుంది కదా. ఇదే ప్రాజెక్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాం వస్తే ఇప్పుడు ఏదో చిడతలు కొట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు మాకు 1,88,000 ఉద్యోగాలు ఇది ప్రపంచ చరిత్రలో ఓకే. వాళ్ళు 100 రెట్లు బదిలీ చేసేవారు, బాధ్యబంతులు కొట్టుకునేవారు వైకాపా వాళ్ళు. ఏది మా అధీనంలో మా హయాంలో వచ్చేసింది కాబట్టి ఇది ఇలాగని. ఏందండి నాకు అర్థం కాదు. స్వతంత్ర వ్యక్తిత్వంగా మేము మాట్లాడుతున్నాం. నేను కంప్లీట్గా నెగిటివ్ డ్యామేజ్ చేయాల్సిన పని లేదండి. నేను చెప్పాను కదా, లెటెన్సీ తక్కువ ఉండటం వల్ల అనుబంధంగా కొన్ని వచ్చే అవకాశం ఉన్నాయి. పాజిటివ్ న్యూస్ కూడా ఉంది. కానీ ఎట్ వాట్ కాస్ట్ అని అడుగుతుంది. మా ప్రజలకి మీరు ఇవ్వాలి. నక్కపల్లి ప్రాజెక్టుకి ఆంధ్రప్రదేశ్ పెట్టిన పన్నుల్లోంచి ఆ మారావడి గారికి ఎంత ఇస్తున్నారు? ఇంకోటి కూడా నాకు అర్థం కాదు. మన అంగుల వరకు ఆంధ్రప్రదేశ్ భూగర్భంలో చేసిన ఎంత గుమా వ్యాపారుల కోసం త్యాగం చేయట్లాగా రాష్ట్ర ప్రజలకు జీవితాలు అయిపోయినట్టుంది. వీళ్ళు బానిసల కింద అయిపోయినట్టుంటున్నారు. కృష్ణా గోదావరి బేసిన్ తీసుకుని గ్యాస్ని తీసుకుని శ్రీకాకుళం వరకు పైపులు వేస్తే మోడీ గారు వరం అంట, వరం అని రాస్తుంది. ఎక్కడి నుంచి అంగులు కానీ మారావడి గారి ఫ్యాక్టరీలు ఉన్నాయి, అక్కడికి లైన్ వేసేస్తున్నారు. ఆ లైన్ అంటే మా రాష్ట్రానికి వరం ఏంటండి? మా దౌర్భాగ్యం కాబట్టి. ఎందుకంటే మీడియా రాస్తున్నాయి కొన్ని. మా రాష్ట్రానికి వరం ఏంటండి ఆయన? నాకు అర్థం కాదు. నాకు అర్థం అవ్వట్లేదు. మా రాష్ట్రానికి వరం ఏంటంటే నేను డిమాండ్ చేశాను. నా తెలుగు జాతి ప్రజలకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాకు 2 కళ్ళు ఒకటే మీరు అనుకోండి. ఇక్కడ మా భూగర్భంలో మా పాలకొల భూభాగం కుంగిపోతుంది. ప్రొఫెసర్ కృష్ణారావు గారు కోర్టుకు వేసేసారు. కుంగిపోయినా మేము త్యాగం ఎందుకు చేస్తున్నాం? తెలుగు ప్రజల కోసం అనుకున్నాం. ఈ గ్యాస్ అంటే వాళ్ళ అత్తగారి సొమ్ము అనుకుని గుజరాత్ పట్టుకుపోతారు, ఒకవేళ మధుర పట్టుకుపోతారు, ఇంకోటి పట్టుకోరు. నేను అడుగుతున్నాను, ప్రతి మహిళకి, వంట చేసుకునే మహిళకి పైప్ లైన్ ద్వారా ఏదైతే కొన్ని చోట్ల అందిస్తున్నారో ఆ విధంగానే మా ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనూ కూడా 100 రూపాయలు చొప్పున ఒక్కొక్క ఇంటికి కనెక్షన్ ఇచ్చి ఆ తర్వాత మీరు మా రాయల్టీ 50% మా రాష్ట్రాలకు ఇవ్వండి. ఆల్రెడీ స్టాండింగ్ కమిటీ, మన పార్లమెంట్ కమిటీ నిర్ణయం చేసింది 50% రాష్ట్రాలు రాయితీ. వాళ్ళకుండా లక్షల కోట్లు అయిపోతారు. రేపు తరలించిపోతున్నారు కదా. ఆడికి తరలించిపోతున్నారు మీ గుమా వ్యాపారులకు, ఫ్యాక్టరీలుగా. ఇక్కడ మహిళలు అక్కర్లేదా? మహిళలు కన్నీరు అక్కర్లేదా? 900 రూపాయలు బండ బాగుతున్నారా? 3 స్కీమ్ ఫ్రీ అన్నారు. 3 స్కీమ్లు ఎవరు కడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కడుతున్నారు పన్నులు. ఆంధ్రప్రదేశ్లో 3 సిలిండర్లు అన్నారు, తెలంగాణలో అన్నారు. ఎక్కడ కడుతున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? ఆంధ్రప్రదేశ్ ప్రజల పొళ్ళోడు కడుతున్నారు. నేను కూడా కడుతున్నాను. అంతిమంగా ఒకటి మాట్లాడుతున్నాను, క్లోజింగ్ తీసుకున్నాను. ఏంటంటే వీళ్ళకి రాయితీ, విద్యుత్ రాయితీలు కూడా ఇవాళ దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలంగాణ ఎవరున్నా నేను ఒకటే చెప్తున్నాను. తెలంగాణ మీ ఇంటికి కరెంట్ బిల్లు అపార్ట్మెంట్లో ఎంత వస్తుంది? కమ్యూనిటీ లివింగ్ మీద 8 రూపాయలు దొబ్బుతున్నారంట, తెలుసు కదండి. అది కాకుండా మీరు మీ షాప్ ఉంటే మీకు ఎంత వస్తుందో బిల్లు ఒకటి వెరిఫై చేసుకోండి. 8 రూపాయలు, 9 రూపాయలు, 10 రూపాయలు, 11 రూపాయలు మీ దగ్గర వసూలు చేస్తున్నారు. ఈ డబ్బులను ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఆ గుమా వ్యాపారుల కోసం రాయితీలు ఇవ్వడానికి మిమ్మల్ని దోపిడీ చేసి వాళ్ళకి ఇస్తారు. 2.5 కొంటున్నారు కదా, 2.5 కొన్నప్పుడు మీకు ఎందుకు 8 రూపాయలు? ట్రాన్స్మిషన్ లాసు, మా ఏపీఎస్సీబీ వేసుకునే లాభం రూపాయి వేసుకోమనండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? వీళ్ళకి రాయితీలు ఇవ్వడానికి నో, అబ్సల్యూట్లీ రాదు. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.